భారతదేశ జాతీయ గీతం వందే మాతరమును మొదటిసారిగా ఏ భాషలో రచించడం జరిగింది? బెంగాలీ. అశోక చక్రంలో ఉండే ఆకుల సంఖ్య ఎంత? 24. జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి ఎవరు? పింగళి వెంకయ్య. ఇతను ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని 1921లో ఎక్కడ రూపొందించారు? విజయవాడలో రూపొందించారు. జాతీయ భాషగా హిందీని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1950వ సంవత్సరంలో హిందీని జాతీయ భాషగా ప్రకటించడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం హిందీని జాతీయ భాషగా ప్రకటించారు? 343వ ఆర్టికల్ ప్రకారం. నెమలిని జాతీయ పక్షిగా ఎప్పుడు గుర్తించారు? 1964లో. మన దేశ జాతీయ పుష్పం ఏది? తామర పువ్వు. గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు గుర్తించడం జరిగింది? 2008లో. 2017లో జాతీయ వారసత్వ జంతువుగా దేనిని ప్రకటించడం జరిగింది? ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించడం అనేది జరిగిందనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.